అర్బన్ నక్సలైట్ల మాటలు విని యువత చెడిపోవద్దని బీజేపీ నేతలు సూచించారు. బుల్లెట్లను నమ్ముకున్న మావోయిస్టులు ఏం సాధించారని ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చిలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా స్కీమ్ అమలు చేయాలని కోరారు. మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్సే కారణమన్నారు బండి సంజయ్. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు దేనికోసం పనిచేస్తారు మీరు ఇవాళ. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన కొనసాగుతోందన్నారు సంజయ్. దేశం ఐక్యంగా లేకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అశాంతికి కుట్రలు చేస్తాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన యూనిటీ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణ దేశంలో విలీనమైందన్నారు. ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యతని ఇంకా దెబ్బతీసి దేశంలో విధ్వంసాలు, దేశంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గుర్తుంచుకొని ఇలా దేశంలో అదే జరగబోతున్నది. నరేంద్ర మోడీ గారికి లక్ష్యం ఒకటే, 2047 వరకు వికసిత్ భారత్ నిర్మించాల్సిన ఒక ఆలోచనతో వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి దాని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మావోయిస్టుల అంతం కోసమే కేంద్రం ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిందన్నారు. లెఫ్టిజం అనేక మంది బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందన్నారు. మావోయిస్టులు లొంగిపోకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని, దీంతో వారికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు రామచంద్రరావు. ఉగ్రవాదం ఏ స్వరూపంలో కానీ, అది టెర్రరిస్ట్గా బయట నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఉగ్రవాదం కానివ్వండి, మన దేశంలో ఉన్న దేశద్రోహులు కానివ్వండి, ఉగ్రవాద దేశాలు లేకుంటే చేతులు తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపడము, పేదవాళ్ళ పేరు మీద చెప్పి వాళ్ళని పోలీసు ఇన్ఫార్మర్ వాళ్ళని చంపడము, ఇవన్నీ కూడా ఏదైతే గత అనేక సంవత్సరాలుగా అనేక మంది బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని వాళ్ళు పొట్టను పెట్టుకున్నటువంటి ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇప్పటికైనా ప్రభుత్వం సమయం ఇచ్చింది. సరెండర్ అయినా గాండే, లేకుంటే ఆపరేషన్ కగార్లో మీకు 42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి దేశానికి రాష్ట్రాన్ని దిక్సూచిగా నిలపాలని కోరారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరైన పద్ధతి కాదన్నారు. మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే 3,000 కోట్లు వృధా అవుతాయని సీఎం అంటున్నారని, తమకు 1,000 కోట్ల బడ్జెట్ కంటే బీసీ రిజర్వేషన్లే ముఖ్యమని చెప్పారు ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లను 42 కాదు 22% అమలు చేస్తాం. 20% పార్టీ పరంగా ఇస్తారంట. ఇది హేతుబద్ధంగా లేదు, అర్థరహితంగా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరగవు, ఇండిపెండెంట్ గా జరుగుతాయి. అట్లాంటప్పుడు పార్టీని ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ సింబల్ ఉన్నది, పార్టీ ప్రతిపాదిక అనడంలో అర్థం లేదు, హేతుబద్ధత లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.